Hi, I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today, I'm going to discuss about very important topic, diabetic neuropathy, diabetic foot problems. సో చాలా మంది పేషెంట్స్ 10-20 ఇయర్స్ తర్వాత ఫుట్లో ఉన్న ఆర్టరీస్, నర్వ్స్, మైక్రో ఇస్కీమియా తోటి వాళ్ళకు నర్వ్ సప్లై అనేది తగ్గిపోయి స్లోగా తిమ్మిర్లు స్టార్ట్ అవుతుంటాయి. ఈ తిమ్మిర్లు నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళకు సెన్సేషన్ అనేది స్లోగా పోతుంది. దీన్ని డయాబెటిక్ ఫుట్ న్యూరోపతి అంటారు. ఇటువంటి టైంలో పేషెంట్కి అన్ఫార్చునేట్గా చిన్న పుండు అయినా సరే అది మారడం ఆగిపోతుంది. బికాస్ దెర్ ఈజ్ ఏ మైక్రో ఇస్కిమియా ఇన్ ద డిజిటల్ ఆర్టరీస్ యాజ్ వెల్ యాజ్ నర్వ్స్ ఆల్సో సెన్సేషన్ అనేది పోతుంది. సో ఇటువంటి పేషెంట్లు చాలామంది మా దగ్గరికి లేట్ స్టేజ్లో, అంటే మొత్తం పుండు మొత్తం మిడ్ ఫుట్కి వచ్చి హైండ్ ఫుట్కి వచ్చి యాంపిటేషన్ స్టేజ్లో వస్తుంటారు. ఇటువంటి పేషెంట్స్కి మోనస్ రోబోటిక్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ సర్జరీస్ ఫెసిలిటీస్ లైక్ ఎలిజిరో రింగ్ సర్జరీ టు రిస్టోర్స్ ద మైక్రోవాస్కులేచర్ ఆఫ్ ద ఫుట్ and diabetic reversals. Especially our physicians are very well trained for diabetic reversal, and our orthopedic surgeons team have excellent insight in in-house facilities like CT scan, MRI, cath lab, robotics to deal with all these complex problems. If you want to know more details about diabetic neuropathy, you can consult us at Onus Robotic Hospitals. We have excellent state of art technology to treat diabetic foot neuropathy. చాలా మంది పేషెంట్స్ ఇవి తెలియక అన్ఫార్చునేట్గా దే గో టు క్వాక్స్, దే గో టు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ టు గెట్ ఇట్ ట్రీట్మెంట్. అన్ఫార్చునేట్గా చిన్నది కోరుతో పోయేది ఒడ్డుల దాకా వచ్చినట్టు చాలామంది చాలా లాస్ట్ స్టేజ్లో వస్తుంటారు. దయచేసి డయాబెటిక్ అనేది చాలా సైలెంట్ కిల్లర్. సో దాన్ని ఇనీషియల్గా తిమ్మిర్లు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసుకొని ఇమీడియట్గా దాన్ని రికవర్ చేసుకుంటే ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ యూ కెన్ కన్సల్ట్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.